మొదటిసారిగా ఓ ఛాలెంజ్ తీసుకునే గవర్నమెంటు దాదాపు రాష్ట్రంలో 6,000 కోట్లతోటి 5 లక్షల అన్ఎంప్లాయిడ్ యూత్ గర్ల్స్కు ఎంప్లాయ్మెంట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో రాజీవ్ యువ వికాస్ అనే కార్యక్రమం తీసుకుంది. ఇది కేవలం పేదల నిర్మూలన కొరకు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఆశయంతో లక్ష్యం ఏర్పడిందో ముఖ్యంగా యువతులకు ఉపాధి కల్పన చేసి వారి స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో తీసుకున్న కార్యక్రమం. రేవంత్ రెడ్డి గారు బట్టి గారు పెద్ద ఎక్సైజ్ చేసి ఈ 57 లక్షల రూపాయలు సరిపోదు, కనీసం మంత్రికి 4 లక్షల వరకు ఇస్తే బాగుంటుంది, దాన్ని 70, 60, 80% అని చెప్పి సబ్సిడీ స్కేల్ చేసి ఈ కార్యక్రమం తీసుకుంటున్నారు. బహుశా అనుకుంటే యావత్ భారతదేశంలోనే ఇది ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం. నా విన్నపం మీతోటి మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ గతంలో వివిధ స్కీమ్లు ఇచ్చిన, గతంలో వేరే ప్రోగ్రాం చేసిన ఈ ప్రోగ్రాం తప్పకుండా అట్టడుగు స్థాయిలో ఉన్న యువకులకు ముఖ్యంగా చెప్పుకున్న నమ్మకం